హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలానితి ఛానల్. నేను మీ లావణ్య. ఈసారి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ ఇంత షార్ప్గా ఉన్నారేంటి, అసలు ఇంత చక్కగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయేంటి అని నాకు అనిపించింది. ఫస్ట్లో అబ్బో వీరెవర్రా, ఎక్కడ సంతలో పట్టుకొచ్చారా ఈ బ్యాచ్ అంతా అని అనుకున్నాను. ఇప్పుడు 4th వీక్కే మనకి అందరి పేర్లు నోటెడ్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి స్క్రీన్ పేస్ తగ్గుతుంది అంటే అంతే ఆశ్చర్యం లేదు. ఆదిత్య ఓం గారు ఆయన అసలు ఏముంది అని అనుకున్నా కూడా ఈరోజు నామినేషన్స్లో ఆయన చెప్పిన పాయింట్స్ కానీ డిఫెండింగ్ చేసుకున్న విధానం కానీ నాకైతే నచ్చింది. మీలో ఎంతమందికి నచ్చిందో చెప్పండి. ఇక సోనియాని చూసి అందరూ భయపడుతున్నారా అని నాకు అనిపించింది. ఎంతమంది భయపడినా ఎందుకు కదిలిచి ప్రేరణ అయితే నిన్న నాకుసారి ఎపిసోడ్లోనే ఎవరినో స్మార్ట్ అందండి, అది గుర్తులేదు. యష్మిని స్మార్ట్ అని అన్నట్లుంది. యష్మినేనా స్మార్ట్, ఇంకెవరు లేరా అని చెప్పి నాకు సార్ అడిగిన క్వశ్చన్కి ఉన్నారు సార్ అంటే ఎవరు అంటే సోనియా అని చెప్పింది. సోనియా స్మార్ట్ అని అనుకుంటున్నారు అందరూ. అంటే వేలికేస్తే కాలికేస్తే వేలికేసిద్ది, అసలు అమ్మాయితో మాట్లాడలేమని ఫీల్ అవుతున్నారేమో. అందుకే ఆదిత్య ఓం గారు సోనియాని నామినేట్ చేస్తూ ఇంతకుముందు కనిపించిన సోనియా నాకు కనిపించలేదని చెప్పారు. అలాగే నబీల్ కూడా సోనియాని లాక్ చేయడానికి ప్రూఫ్స్తో సహా చూపించారనమాట. చూడండి, బిగ్ బాస్ గేమ్లో కూడా నిఖిల్, పృథ్వీ వస్తున్నారు. అలానే ఇప్పుడు నామినేషన్స్లో కూడా సోనియాతో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు వస్తున్నారు. బిగ్ బాస్ ఇది క్లియర్గా గ్రూప్ గేమ్ అని చెప్పి బిగ్ బాస్కే చెప్పేశాడనమాట. జనాలందరికీ చూపించాడు. ఈ అమ్మాయితో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరు వస్తున్నారు, పృథ్వీతో మాట్లాడుతుంటే సోనియా వస్తుంది, వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేది క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్లు చూపించాడనమాట. గ్రూప్ గేమ్ ఆడడం ఇది మన బిగ్ బాస్లో కామనే, కానీ ఇంత మొదట్లోనే ఇంత గ్రూప్గా ఆడడం అనేది ఇప్పుడే జరుగుతుందనమాట. ఎంత గ్రూప్గా ఆడినా ఇంత క్లియర్ కట్గా ఆడియన్స్కి అర్థమయ్యేలాగా వెంటనే చూపించగలిగింది మాత్రం నిబిల్ అని నాకు అనిపించింది. హెడ్స్ అప్ టు నిబిల్. మామూలుగా గదు చెలరేగిపోతున్నాడు నబీల్ అని చెప్పి అనిపించింది. ఇక పొట్టిదైన గట్టిదండి మన ప్రియాంక జైన్ లాగా నైనిక కూడా అసలు పాయింట్స్ మామూలుగా మాట్లాడట్లేదు. ప్రేరణ వచ్చి నువ్వు అసలు ఎక్కడ కనిపించట్లేదు అంటే ఇన్వాల్వ్ అవ్వట్లేదు అంటే ఎక్కడైనా హాల్లో గొడవ జరుగుతుంది, నేను వచ్చి అరవాలంటే అరవడం కాదు మాట్లాడడం అని చెప్పి ప్రేరణ చెప్తున్నా కూడా గొడవలు చేయలేని చోట అంటే నేను ఎలా ఉండాలి, నేనేం చేయాలని నువ్వే చెప్తావా? ఎలా ఉండాలంటే మాట్లాడాలి కానీ అవసరమైన చోట అని చెప్పి అని అసలు ప్రేరణని లాక్ చేయడం. ప్రేరణ కూడా చెంప పగ్గాలా కొట్టాల్సింది అని చెప్పి నువ్వు అక్కడ రెచ్చగొట్టడం అనేది నాకు నచ్చలేదు. అదే విష్ణుప్రియని క్యారెక్టర్లెస్ అన్నప్పుడు నువ్వు అక్కడే చెంప పగలగొట్టాల్సింది కదా అని చెప్పి నైనిక అని అన్నది. ఆ విషయాన్ని నామినేషన్ పాయింట్గా తీసుకొచ్చి ప్రేరణ చెప్పినప్పుడు నేనైతే నన్ను ఎవరైనా అంటే నేను అదే చేస్తా, ముందైతే పగులుతుంది, తర్వాత ఏమైతే అది అవుతుంది అని చెప్పి చెప్పిందనమాట. ప్రేరణ చెప్పిన నామినేషన్ పాయింట్ బాగానే ఉంది. అదే నైనిక డిఫెండ్ చేసుకున్న విధానము బాగుంది. అసలు ఎక్కడ ఎవరూ తగ్గలేదు, ఒకళ్ళిద్దరు తప్పితే ఎక్కడ ఎవరూ తగ్గలేరు. వాళ్ళు చెప్పిన నామినేషన్ పాయింట్స్ బాగున్నాయి. మళ్ళీ అలాగే వీళ్ళు చేసుకున్న డిఫెండింగ్ స్కిల్స్ బాగున్నాయి అనమాట. సోనియా కూడా నామినేషన్ వేసిన ప్రతి పాయింట్ని ఇచ్చిపడేస్తూ అసలు ఇంకా యష్మి వచ్చి సోనియాని నామినేట్ చేసింది. సో మణికంఠని యాజ్ యూజువల్గా నేను ప్రతి వారం నిన్ను నామినేట్ చేస్తానని చెప్పింది కాబట్టి ఇంకా తననే తీసుకొచ్చిందనమాట. అలాగే ఇక సోనియాని నామినేట్ చేస్తూ యష్మి నువ్వు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఆడుతున్నావు, ఇప్పుడే చెప్పావు. అసలు అక్కడ జరిగిన నామినేషన్ పాయింట్స్ని తీసుకొని వచ్చింది చూడండి యష్మి, అసలు మామూలు తెలియగలదు కాదు అని నేను అనుకున్నాను. మా గేమ్కి పృథ్వీయే స్ట్రెంగ్త్ అని చెప్పి చెప్పింది. నువ్వే అన్నావు పృథ్వీయే స్ట్రెంగ్త్ అని చెప్పి, అంటే వాళ్ళని ముందుకు పంపించి నువ్వు వెనక దాక్కొని ఆడుతున్నావు అని అర్థం వచ్చేట్లుగా మాట్లాడింది. అసలు నువ్వు ఆడనే ఆడలేదు, ఫిజికల్ టాస్క్లో నువ్వు అసలు ఏమీ నాకు కనబడలేదు అంటే దాన్ని సోనియా రివర్స్గా మళ్ళీ ఇచ్చిందనమాట. ఏంటి నువ్వు నిఖిల్ని పృథ్వీనే చూస్తున్నావు, అమ్మ నన్ను చూస్తేనే కదా నీకు నాకేం కనబడేది అని చెప్పి రివర్స్ అటాక్ ఇచ్చింది. అమ్మో యష్మి భలే పాయింట్ లాగింది అనుకుంటే సోనియా వారేవా ఇది ఇంకా బాగుంది కదా పాయింట్ అంటే అప్పుడు యష్మి వదిలిందండి ఒక డైలాగు. అవును నాకు నా ఇష్టం, నేను కావాలంటే నిఖిల్నే చూస్తా కానీ గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడతా అని ఇలాగా ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవాలో ఎలా ప్లేట్ తిప్పాలో నాకు తెలియదు, నీకైతే బాగా తెలుసు అని చెప్పి సోనియా మొహం మీద కొట్టినట్టు సోనియా మొహం మాడిపోయేలాగా చేసింది. అస్సలు యష్మి కూడా అసలు వేరే విజృంభణ చేసింది. యష్మిని మొన్న అప్పుడు ఆ టాస్క్ అప్పుడు ఒకసారి తను చీఫ్గా ఉన్నప్పుడు పృథ్వీ కలిసి డ్యాన్స్లు వేశారని పూర్తిగా చంద్రముఖిగా మారిన యష్మి అని చెప్పి అలా అన్నారనమాట.
గీతురాయలు రివ్యూలో కూడా చెప్పింది తను, నాలాగే టాస్క్ వస్తే అసలు ఇంకా రెచ్చిపోతుంది, ఇంకా హైపర్ అయిపోతుంది అని చెప్పి యష్మిని తనతో పోల్చుకుంది గీతు అనమాట. ఇక అసలు ఈరోజైతే మామూలుగా కాదు, సూపర్గా. ఎక్కడ సోనియా కూడా ఎక్కడా తగ్గలేదు. మళ్ళీ సోనియా ఆదిత్య గారిని నామినేట్ చేస్తూ మీ పెర్ఫార్మెన్స్ ఏం లేదు కదా, చెప్పడానికి ఏమైనా పాయింట్స్ కూడా లేదు, ఈ వారం నుంచి మీరే అంటూ ఉన్నారు కదా నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ దాకా ఉండడమే గ్రేట్ అన్నారు కదా, సో మీరు వెళ్ళిపోతే ఇంకా అవకాశం కోసం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సో ప్లీజ్ గో, మీలో ఎంతూజియాజం లేదు, ఆడాలన్న కసి లేదు అని చెప్పినప్పుడు ఆదిత్య ఓం గారు డిఫెండ్ చేసుకున్నారు. నేను ఆడాను, పృథ్వీని లాక్ చేశాను, నిఖిల్ని లాక్ చేశాను, నేను ఆడాను అని చెప్పి ఆయన మళ్ళా డిఫెండింగ్ చేసుకున్న విధానం పెద్దగా అరవకుండా, హైపర్ అయిపోకుండా, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడి ఆయన డిఫెండింగ్ చేసుకున్న విధానం నాకు నచ్చింది. ఈ ఆదిత్య, బాలాదిత్య వీళ్ళంటేనే మంచికి మారిపోయారేమో అని చెప్పి నాకు అనిపించింది అనమాట. ఆదిత్య అంటే సూర్యుడు కదా, మరి సూర్యుడు అంటే భగభగమంటే నిప్పుకణంలాగా ఉండాలి, వీళ్ళెందుకు ఇంత సాఫ్ట్గా ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. ఇక అసలు ఎవరు తక్కువ, ఇంకా విష్ణుప్రియ వచ్చిందండి, తెంగర బుచ్చో ఏందో ఏమనాలో నాకు అర్థం. ప్రేరణని నామినేట్ చేసింది, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు అని నేను చెప్పి, అది అసలు గేమ్లో అగ్రెషన్గా వచ్చిన వర్డ్ అది అలా ఫ్లోలో వచ్చేసింది, అది నన్ను పర్టికులర్గా అనలేదు, అగ్రెషన్లో వచ్చింది, అది నేను వదిలేసాను, లైట్ తీసుకున్నాను అని చెప్పి. అయినా నువ్వు నీకోసం స్టాండ్ తీసుకోకపోవడం నాకు నచ్చలేదు అని చెప్పి విష్ణుప్రియ ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ అప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు, నాకేమీ అర్థం కావట్లేదు, ఏదో చెయ్యాలి కాబట్టి చేసావు అని అంటే అప్పుడు విష్ణుప్రియ మేబీ అదే కరెక్ట్ ఏమో అని అన్నదనమాట. అంటే ప్రేరణను చెయ్యాలి అని ఫిక్స్ అయింది, దానికి సరైన రీజన్ చెప్పకుండా నామినేట్ చేసింది. ఇక అసలు కిరాక్ సీత ఏమన్నా తక్కువ తిన్నదా అండి? సీత కూడా ప్రేరణని నామినేట్ చేస్తూ, నువ్వు లాస్ట్ టైము నేను టాస్క్ విషయానికి వస్తే నాకు దెబ్బలు తగులుతుంది కూడా చూసుకోలేదు అని నన్ను నామినేట్ చేసావు, అది నా ఎమోషను అని అంటే, ఎమోషను గేమ్ కన్నా ఎక్కువ కాదు అని నేను చెప్పి, అదే ఎమోషన్ గేమ్ని డామినేట్ చేస్తుంది అని చెప్పి అప్పుడు పాయింట్ చెప్పింది కదా ప్రేరణ, అదే పాయింట్ని ఇప్పుడు తీసుకొచ్చి ప్రేరణని లాక్ చేసింది కిరాక్ సీత. మరి నువ్వు కూడా అన్ని దెబ్బలు తగిలించుకున్నావు, నీదైతే ఎమోషన్, మరి నాదైతే ఎమోషన్ కదా అన్నట్టుగా మాట్లాడితే, అది ఎప్పుడు పాయింట్ తీసుకొస్తున్నావు అంటే, నేను ఎప్పటిదైనా తీసుకొస్తా, ఫస్ట్ వీక్దైనా తీసుకొస్తా, అదేం రూల్స్లో లేదు కదా, ఎప్పటిదో తీయకుండా ఉండాలి అని చెప్పి ఏం లేదు కదా రూల్స్లో అని చెప్పింది. ఇక ప్రేరణ అదే ఇంకా ఒప్పేసుకుందనమాట, ఆ పాయింట్కి బైండ్ ఓవర్ అయిపోయింది. నబీల్ మాత్రం చించేశాడు సోనియాని, అంటే ఎక్స్ప్రెషన్స్తో మామూలుగా కాదు, క్లీన్ స్వీప్ చేసి పడేస్తున్నాడు. అసలు ఆల్రెడీ ప్రోమో మొత్తం నబీల్ గురించే చెప్పాను, ఈ నామినేషన్స్కి సంబంధించిన 2 ప్రోమోస్. ఇంకా నాకేమనిపించింది అంటే, ఈ నామినేషన్స్లో మాత్రం డిఫెండింగ్ స్కిల్స్, మళ్ళీ పాయింట్తో నామినేషన్ ఇచ్చిన పాయింట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అని నాకు అనిపించింది. నా భూతో నా భవిష్యత్ ఇన్ ద బిగ్ బాస్ హిస్టరీ అని నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎంతగా అంటే నిన్న చూసి మళ్ళీ ఈరోజు మా మ్యూజిక్లో రిపోర్ట్ చూసి అంతగా వాళ్ళ డిఫెండింగ్ స్కిల్స్ ఉన్నాయన్నమాట, నామినేషన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఇదండి అసలు మొత్తం నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఒకరిని సేవ్ చేయాలని నిఖిల్ అన్నప్పుడు నైనికాని సేవ్ చేశాడు. అప్పుడు విష్ణుప్రియ వచ్చి కిరాక్ సితిని నైనికాని హక్ చేసుకుంది. వాళ్ళ ముగ్గురు ఒక గ్రూపు, నిఖిల్, పృథ్వీ, సోనియా ఒక గ్రూపు. ఇంకా ముందు ఎన్ని గ్రూపులు ఏర్పడతాయో చూద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.